సముద్రంలో ఓడ ఎప్పుడైనా తుఫానులో చిక్కుకుంటే ఆ సముద్రపు అలల ఆటుపోట్ల వల్ల సముద్రము మునిగిపోకుండా ఉండేదానికి 4 లంగర్లు వాడతారు. 4 వైపులా అవి లంగర్ అనేవి ఇలాగుంటాయి. వెనుక మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది, దాన్ని గొలుసుతో కట్టి ఉంటారు. అది బరువైనటువంటి మెటల్ ఆబ్జెక్ట్, లోహ పరికరం. దాన్ని సముద్రపు అడుగు భాగానికి గొలుసు ద్వారా దించుతారు, 4 వైపులా దించుతారు. అది సముద్రపు లోతులోనికి వెళ్ళి అడుగున ఉన్నటువంటి ఆ భాగంలో అది కూరుకుపోతుంది. అప్పుడేం జరుగుతుంది? అలలు వచ్చి కొట్టినప్పుడు, అలలు తాకినప్పుడు అది ఇటు అటు టిల్ట్ కాదు, ఒరిగిపోదు. అల తాకితే ఆ అల వచ్చినప్పుడు సమానమైన రీతిగా 4 వైపులా ఆ బరువు లాగుతూ ఉంది. కాబట్టి అది ఒరిగిపోకుండా అది అల వచ్చినప్పుడు అలతో పాటు అలా పైకి లేచి అల తగ్గిపోగానే అలాగే క్రిందికి ఉంటుంది. కాబట్టి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ అలల తాకిడి దాని మీద ఎలాంటి ప్రభావం చూపదు. అటువంటి స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితానికి ఈ 4 కూడా లంగరులుగా ఎంచబడతాయి. ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే ఈ 4 కూడా ఆ వ్యక్తికి ఆత్మీయ జీవితానికి అవసరం. ఈ లోకపు జీవన యాత్రలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులన్నిటి మధ్యలో ఆత్మీయ స్థిరతకు అవసరమైనటువంటివే ఈ 4 లంగరులు. వీటిలో మనము ఇవి ఎవరికి అవసరము, వాళ్ళెవరు అనేటువంటి దాన్ని, వారికి మనకు ఉన్నటువంటి సారూప్యత ఏంటి, వారు చేసింది మనం ఎందుకు చేయాలి అనే విషయాలను గురించి గతించిన వారాలన్నింటిలో కూడా మనం తెలుసుకుంటూ వచ్చినాం. ఈ యొక్క ఫౌండేషనల్ ట్రూత్స్కు సంబంధించి పునాది సత్యాలను గురించి గత వారాల్లో మనం తెలుసుకుంటూ వచ్చినట్లే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్నటువంటి విషయాలనే మనం పరిశీలించినాం. ఇప్పుడు మరలా మనం చదవబోవట్లేదు. అయితే వాటిలో మనము నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుట, దేవుని యందలి విశ్వాసం అనేది మొదటి జతగాను, రెండవది బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము అనేటువంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. 3వ జత ఏంటి? మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఈ 2 కూడా ఇవి జరిగిపోయినాయి, మొదటి 2 జతలు. ఇప్పుడు ఈ అనుభవంలోనికి వచ్చిన వారికి ఎదురు చూసేది వేటి కొరకు? ఇక 2 ఉన్నాయి. ఆ 2 మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఈ 2 కూడా మొదటి 2 జతల అనుభవాలు మనకెంత వాస్తవమో ఈ చివరి జత కూడా అంతే వాస్తవం. మనల్ని దేవుడు అనిశ్చితమైనటువంటి అయోమయమైనటువంటి స్థితిలో ఆయన విడిచిపెట్టలే. ఆయన మనము నమ్మడానికి ప్రతి విషయానికి కూడా ఆధారం కలగజేసినాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ఆధారం కలగజేసినాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి సాక్ష్యాలు పెట్టినాడు సృష్టిలో. కాబట్టి ప్రతిదానికి కూడా దేవుడు ఆధారం అనేది ఉంచినాడు. కాబట్టి మనం ఈ లోకంలో చనిపోతే కూడా మనం తప్పక తిరిగి లేస్తాం. ఇది సత్యం. ఈ సత్యమే ఈ యొక్క అపోస్తలులైనటువంటి వారు దీనికి మనము సాక్షులమైనాం. దేనికి? పునరుత్థానం అనేది యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క జీవితంలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మృతి చెంది పునరుత్థానుడై తిరిగి లేచినాడు. అంతకుమునుపు చాలామంది చనిపోయిన వాళ్ళు బ్రతికించబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో. ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన శల్యములు ఎవరినో పాతిపెట్టడానికి వస్తే ఆ ఎముకలు తగలగానే ఆ వ్యక్తి బ్రతికినట్టుగా చూస్తాం.
ఆ రీతిగా క్రొత్త నిబంధనలోకి వస్తే లాజరు బ్రతికించబడ్డట్టుగా చూస్తాం, నాయీను విధవరాలి కుమారుడు బ్రతికించినట్టు చూస్తాం, ఆ రీతిగానే యాయీరు కుమార్తె బ్రతికించబడ్డట్టు చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడు బ్రతికించబడ్డారు, కానీ తిరిగి వారు మృతి చెందినారు. అయితే ఇది అలాంటిది కాదు. పునరుత్థానం అనేది నూతనమైనటువంటి శరీరాన్ని పొంది ఆ నూతనమైన జీవం కలిగినటువంటిదై ఉంటుంది. క్రీస్తు యేసు ప్రభువారు మృతి చెంది తిరిగి లేచినాడు. ఆయన మృతి పొంది తిరిగి లేవడానికి ఏంటి కారణం అంటే పాపం లేనివాడు కాబట్టి మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదు. అయితే మరి మన పరిస్థితి ఏంటి? ఆయన మీద మరణానికి ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన తిరిగి లేచినాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనము పాపులమై ఉంటిమి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తంలో కడగబడి మనము పవిత్రులముగా చేయబడ్డాం. మనం ఇప్పుడు దేవుడు మనల్ని చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో శుద్ధి చేయబడినటువంటి కారణంగా పవిత్రులంగా ఉన్నాము. దేవుని చేత పవిత్రపరచబడినటువంటి వారినిగానే ఎంచబడుతున్నాం. కాబట్టి మనము కూడా తిరిగి లేస్తాం. ఎటువంటి పునరుత్థానం ఇది క్రీస్తు యేసు ప్రభు యొక్క జీవములో మనం పాలివారముగా చేయబడ్డాం. కాబట్టి దేన్ని బట్టి? మనము మనస్సు మార్చుకొని నూతనమైనటువంటి జన్మ అనుభవంలోనికి వచ్చిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవమును మనం పొందినాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవము, నూతన జీవం కలిగినటువంటి వారమై నూతనమైన నడక, నూతనమైనటువంటి జీవితం ఇందులోనికి మనం ప్రవేశపెట్టబడిన కారణంగా యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటి కుమారునిగా, జ్యేష్ఠ కుమారునిగా ఆయన తిరిగి లేచినాడు. అయితే అదే దేవుని కుటుంబంలోనికి మనము కూడా మన వరుస ప్రకారం మనం కూడా బ్రతికింపబడి ఆ పునరుత్థానపు జీవం కలిగినటువంటి వారమై మనము దేవుని సన్నిధికి చేరతాం. ఇది సత్యం. ఇది నమ్మడానికి ఆధారం ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమే ఆధారం. ఇది పునాది సత్యాల్లో ప్రాముఖ్యమైంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30-31 వచనాలు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలడని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినారు కాబట్టి అందరు తిరిగి లేస్తారు. ఇక్కడ మరొక ప్రశ్న వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వాళ్ళే తిరిగి లేస్తారా? నమ్మని వాళ్ళు కూడా తిరిగి లేస్తారా? అందరికీ పునరుత్థానం ఉంది. అయితే ఈ పునరుత్థానము పొందినప్పుడు ఇక్కడ కనిపించేది ఏంటంటే, ఎవరైతే క్రీస్తు యేసు ప్రభునందు విశ్వసించి ఆయన రక్తంలో తమ పాపములు కడుక్కున్నారో వీరు లేచేటువంటి ఈ పునరుత్థానము దేమని పిలువబడుతుంది? జీవ పునరుత్థానం. వారు అప్పటికే జీవమును పొందినారు కాబట్టి వారు జీవ పునరుత్థానంలో పాలు పొందుతారు అని చెప్పబడుతుంది. ఎక్కడుంది ఆ మాట? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం.
మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. ఇక్కడ మేలు కీడు అనేటువంటి మాటలు వినబడ్డప్పుడు మరలా మనకు ప్రశ్న వస్తుంది, మేలేంటి కీడు ఏంటి? మేలు అనేటువంటి మాట దేన్ని సూచిస్తుందంటే నీతి క్రియను సూచిస్తుంది. కీడు అనేది దేన్ని సూచిస్తుందంటే అది ఆ విశ్వాస సంబంధమైన క్రియను తృణీకరించటాన్ని సూచిస్తుంది. ఆ మంచి క్రియ ఏంటి అని అడిగినారు. అడిగితే చెప్పబడిన మాట ఏంటంటే దేవుని యందలి విశ్వాసం ఉంచడమే ఆ మంచి క్రియ అని చెప్పబడింది. ఏంటి మేలు, ఏంటి మంచి క్రియ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం అనేది మంచి క్రియగా ఎంచబడింది. ఇప్పుడు ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారమే నేను అన్ని చక్కగా నియమనిష్టలతో బ్రతికినాను అనుకో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ నాకు అవసరం అనిపించదు. ఎందుకు? నేను నా శక్తి చేత చేసినాను. అందుకే రోమా పత్రికలో రాస్తూ ఏమన్నాడంటే 4వ అధ్యాయంలో, పని చేయువానికి జీతము రుణమే కానీ అది దానమని ఎంచబడదు అన్నాడు. నేను నా క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడే పరిస్థితి ఉంటే అది నాకు ఉచితంగా దేవుడిచ్చేది కాదు. అయితే నా క్రియలను బట్టి నేను ఎన్నటెన్నటికీ నీతిమంతునిగా తీర్చబడలేను అని ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం పరిశీలిస్తే నేను అట్టి క్రియలు చేయడానికి అశక్తుడను, నా చేత కాదు. నేను ప్రయత్నిస్తే కూడా ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చలేని అశక్తుడను. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? దేవుడు నాకు నేనుగా ఆ నీతిని సంపాదించుకోలేనటువంటి పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన నా కొరకై ఆ ధర్మశాస్త్రాన్ని పరిసమాప్తి చేసి సిద్ధపరచబడిన రక్షణ యందు నేను విశ్వసించుట ద్వారా ఉచితంగా నేను ఆ నీతిని పొందుతున్నా. కాబట్టి ఇది ఉచితంగా ఇవ్వబడుతున్నది, ఇది నీతికి ఆపాదించబడుతుంది అని చెప్పబడుతుంది. కాబట్టి ఆ రీతిని నేను పొందిన. ఇప్పుడు నన్ను దేవుడు చూచినప్పుడు నేను ఎట్లా కనబడుతున్నా? దేవుని నీతిని ధరించిన వానిగా కనబడుతున్నా. యేసుక్రీస్తు ప్రభువే నా నీతి, యేసుక్రీస్తు ప్రభును ధరించుకున్న వానిగా కనబడుతున్నా. కాబట్టి నేను ఆయన యందు విశ్వాసం వచ్చిన కారణాన్ని బట్టి నేను కూడా లేచిన తర్వాత తీర్పులోనికి వెళ్ళాలి. అయితే నా పక్షంగా విధించబడినటువంటి తీర్పునందు నేను విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి నేను తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నా. అదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆ మాట 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. చాలు. లెక్క ప్రకారం అయితే అందరూ తీర్పులోనికే వెళ్ళాలి. ఎందుకు? హెబ్రీ పత్రికలో రాయబడింది ఏమని? మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడి ఉన్నది, ఆ తర్వాత తీర్పు జరుగును అనేటువంటి మాట చూస్తా. కాబట్టి నేను కూడా తీర్పుకి వెళ్ళాలి. అయితే నా పక్షంగా నా తీర్పును శరీరంలో పొందినటువంటి క్రీస్తు యేసు ప్రభువు యొక్క కార్యమునందు, శిలువ కార్యమునందు నేను విశ్వాసం ఉంచటాన్ని బట్టి నా యొక్క తీర్పు కొట్టివేయబడింది, నా శిక్ష కొట్టివేయబడింది, నా విషయమై ధర్మశాస్త్రము పరిసమాప్తి చేయబడింది. ఇప్పుడు ఆ తీర్పులోనికి నేను రాకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నా. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుందండి? అదే వాక్యం మళ్ళీ చదవండి ఇంకోసారి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి
జీవంలోనికి దాటి ఉన్నాడు. రెండు మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటేమో కలవాడు. కలవాడు అంటే ఏంటి? భవిష్యత్తులో పొందుతాడని అర్థమా, ఇప్పుడు ఉందని అర్థమా? చెప్పండి. ఇప్పుడుందనే లేకపోతే భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుందనే? ఐ పొసెస్ ఇట్. నేను కలిగి ఉన్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునందు ఎప్పుడైతే నేను విశ్వాసం ఉంచానో అప్పుడే నేను నిత్య జీవాన్ని పొందిన. ఈ నిత్య జీవం అనేది ఇక్కడ ప్రారంభమైంది. ఇప్పుడే నా తీర్పు కొట్టివేయబడింది కాబట్టి నేను ఆ రక్షణ దాన్ని విశ్వసించిన. కాబట్టి ఆ రక్షణలో కలిగేటువంటి ఆనందం, ఆ రక్షణ వల్ల కలిగే నిరీక్షణ, ఆ రక్షణ వల్ల సంబంధించినటువంటి నిశ్చయత నేను కలిగి ఉన్నాను. కాబట్టి నేను ప్రభువులో ఆనందిస్తున్నా. నా తీర్పు కొట్టివేయబడిందనే సంతోషం నా హృదయంలో ఉంది కాబట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నా. ఇప్పుడు నా తీర్పు కొట్టివేయబడింది, నాకు ఇక నరకం లేదు, నాకు ఇక రెండవ మరణం లేదు, నేను ప్రభువుతో ఉండటానికి ఎన్నిక చేయబడ్డా. కాబట్టి నేను ఈ లోకములోనే ప్రభువుతో నా నడక ప్రారంభిస్తున్నా. ప్రభువుతో తర్వాత భౌతికమైనటువంటి మరణం తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. ఎక్కడ ప్రారంభమైంది? విశ్వసించినప్పుడే ప్రారంభమైంది. ఇది నిత్య జీవము అని పిలువబడింది. నిత్య జీవం అనేది ఇట్ ఇస్ నాట్ ఏ ఫ్యూచర్ ఈవెంట్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డే వెన్ ఐ బిలీవ్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ by repenting for my sins and accepting him as my savior, as my king, as my lord. ఆయనను నా పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఆయనను నా రక్షకునిగాను, నా ప్రభువుగాను, నా రాజుగాను నేను ఎప్పుడైతే అంగీకరించినానో నేను దేవుని యొక్క రాజ్యములో చేరికైనా. ప్రకటించబడినటువంటి సువార్త ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని ప్రకటించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించిన సువార్త ఏంటి? బాప్తిస్మం ఇచ్చే యోహానేమో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనస్సు పొందండి అనేంతవరకే ప్రకటించినాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినప్పుడు ఏమని ప్రకటించినాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని ప్రకటించినాడు. కాబట్టి నేను నమ్మిన కారణాన్ని బట్టి నేను మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నా. ఐ ఆమ్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసాన్ని నేను అనుభవిస్తున్నా. ఈ సహవాసం ఆదాము కోల్పోయినాడు. ఈ సహవాసం పాత నిబంధనలోని భక్తులు వారు దేవునితో ఆ సంబంధం, ఆ సంపూర్ణమైనటువంటి అనుబంధం ఎవరు పొందినారు? ఎవరు అనుభవించగలిగినారు? ఎవరైతే విశ్వసించినారో వారు ఆయనతో కూడా సహవాసం చేయగలిగినారు. ఎవరంటే విశ్వసించిన వారు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకు దేవుని నమ్మినాడు అబ్రహాము? ఎందుకు ఆ మాట రాయబడింది? అంతకు మునుపు తను అనేక మంది దేవతలను పూజిస్తున్నాడు. అయితే తనకు ప్రత్యక్షమైనటువంటి దేవుని గూర్చినటువంటి అవగాహన, తను స్పష్టత కలిగి ఉన్నాడు. మాట్లాడిన దేవుడు, నా విషయమై పట్టింపు కలిగిన దేవుడు, నా భవిష్యత్తు విషయమై ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. ఈయన నాతో మాట్లాడి నా కొరకు చెయ్యబోయే దాని గురించి ఆయన నాకు తెలియపరిచినాడు. అంతకు మునుపు నేను సేవించిన దేవతలు ఎవరు కూడా నాతో ప్రత్యక్షంగానే, నాతో మాట్లాడలే. వాటికి నేను ఏమి చేసినా స్పందన లేదు. అయితే ఈయన తనకు తానుగా నన్ను వెదకి వచ్చి, తనకు తానుగా నాకు ప్రత్యక్షమై, తనకు తానుగా నన్ను ఎన్నిక చేసుకొని నా భవిష్యత్తును గురించి ఆయన చెప్పినాడు. కాబట్టి నేను ఆయన్ను వెంబడించడానికి అట్ ఎనీ కాస్ట్, ఏ విలువ క్రయమైనా చెల్లించవలసి వస్తే నేను చెల్లిస్తా. కాబట్టి ఏమైనా పర్వాలే,
నా ఊరి వాళ్ళు ఏమనుకున్నా, నా దేశం వాళ్ళు ఏమనుకున్నా, నా బంధువులు ఏమనుకున్నా పర్వాలే, నన్ను ఒక పిచ్చివానిగా జమకట్టినా పర్వాలే, ఆయన బయలుదేరమన్నాడు, నేను బయలుదేరుతా. ఎక్కడికి పోవాలనో ఆయన బాధ్యత అది, ఆయన నేను చూపిస్తానన్నాడు కాబట్టి నేను బయలుదేరుతా అని బయలుదేరినాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచినాడు. దేవుడు తిరిగి తిరిగి అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. తిరిగి తిరిగి అబ్రహాముతో కూడా ఆయన మాట్లాడుతూ సంభాషిస్తూ వచ్చినాడు. ఆయన చేయబోయే కార్యాలను గురించి తెలియపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అబ్రహాము దేనికి సంబంధించిన వాడు? విశ్వాస సంబంధి. మనము కూడా అలాంటి విశ్వాసములో వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి తీసుకురాబడి ఆ విశ్వాసమును బట్టి ఆ అనుభవంలోనికి వచ్చినటువంటి కారణాన్ని బట్టి మనం విశ్వాస సంబంధులంగా చేయబడ్డాము. అబ్రహాము విశ్వాసులమైన మనకు తండ్రి అని ఎంచబడ్డాడు. అయితే ఆ అబ్రహాము ఆయన ఎదురు చూస్తూ వచ్చినాడు. దేని కొరకు ఎదురు చూసినాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూసినాడు. ఈ లోకములో దేవుడు ఇస్తానన్నటువంటి దేశం కొరకు అబ్రహాం ఎదురు చూడలే. ఈ లోకములో దేవుడు ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాల కొరకై తనేమి కనిపెట్టలే. తన దృష్టి అంతా కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్యమైనటువంటి దేశం, ఆ నిత్యమైనటువంటి రాజ్యం, దాని మీద తాను గురి కలిగి జీవించినటువంటి కారణాన్ని బట్టి ఈ లోకములో తాను వెళ్ళినటువంటి పరిస్థితులన్నిట్లో కూడా ఈ గురిని కోల్పోకుండా దేవునితో సంబంధంలో సహవాసంలో కొనసాగలిగినాడు. ఈరోజు మనకు చూపించేది కూడా ఏంటి? మనము కూడా ఆ సహవాసంలో, అట్టి సహవాసంలో ఉండడానికి పిలువబడ్డాము. కాబట్టి మనము ప్రభువును అనుభవించాలా, ప్రభు యొక్క సహవాసం మనము దినదినం అనుభవించాలా, ప్రభు మాట్లాడటం వినగలగాల, ప్రభు స్వరం వినాలి, ప్రభు మనల్ని నడిపించటాన్ని గుర్తించాలి. ఇది ఎవరికో కొంతమందికి భక్తులకు పరిమితమైంది కాదు. ఇది ప్రతి విశ్వాసి యొక్క హక్కు, ప్రతి విశ్వాసికి ఇవ్వబడినటువంటి ధన్యత. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి ఇవ్వబడినదే అపోస్తలుల బోధ. ఇది దేన్ని తెలియపరుస్తుంది? ఆది నుండి అంత్యం వరకు చూస్తే దేవుని మనస్సు ఏంటి అనే దాన్ని మనకు తెలియపరుస్తుంది. ప్రతి విషయానికి నువ్వు ఏ విషయమైనా తీసుకో, నీ జీవితం ఎలాగూ జీవించాలో దాని కొరకు. అయితే మనమేం చేస్తాము? పెళ్ళి కొరకు ఈరోజు ఏం కనపడుతుందా? అనుకూలంగా వస్తుందా? ప్రతికూలంగా వస్తుందా? ఉద్యోగం కొరకు ఏమని వస్తుంది? గాడ్ హ్యాస్ మేడ్ హిస్ కౌన్సిల్ క్లియర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి జీవనానికి సంబంధించిన ప్రతి విషయం గురించి దేవుడు స్పష్టమైన విధానంలో తన వాక్యంలో కొన్ని మార్గదర్శకాలు, కొన్ని విధి విధానాలు ఆయన ప్రత్యక్షపరిచినాడు. ఆ ప్రకారం నా జీవితాన్ని నేను ఉంచుకుంటే దేవుడు నా జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడుగానే ఉన్నాడు. కాబట్టి నేను తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదో ఒకదానికి నేను పని చేయాలి. పనిచేసే విషయం దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి, నేను సాక్షిగా ఉండాలి. దీనికేమి నేను దేవుని చిత్తం కనుక్కోనక్కర్లే. నేను దేవుని యొక్క వాణిగా లోకానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము కలిగిన వాణిగా ప్రత్యక్షపరచబడాలి. దీనికి దేవుని చిత్తం కలుగునక్కర్లే. నేను ప్రభు యొక్క యాజకుడనుగా ఉండడానికి, పరిశుద్ధ యాజకుడుగా ఉండడానికి ఎన్నిక చేయబడ్డా. దీనికేం దేవునికే చిత్తంలే. నేను ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఎన్నిక చేయబడ్డా. కాబట్టి దానికి ఇంకా వేరే ఏం లేదు. అయితే మనం చాలాసార్లు భౌతికమైనటువంటి అక్కరలన్నిటి కొరకై మనం దేవుని వాక్యంలో వెదకడానికి చూస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం ఇప్పటికే తేటపరచబడింది ఏంటంటే, ప్రతి విశ్వాసి యొక్క జీవితానికి పాత నిబంధనలో నుండే దేవుడు ఆ యొక్క విధి విధానాలను ప్రత్యక్షపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు అబ్రహాము
ఒక విషయం చెప్తాను. అబ్రహాము కల్దీయుల ఊరనే పట్టణంలో నుండి బయలుదేరి యూప్రటిస్ నది వెంట బయలుదేరి హారాన్ వరకు వచ్చినాడు. వెళ్ళాలంటే తనకు కలిగినటువంటి దాసదాసీలు, పశువులు వీటన్నిటిని తీసుకొని ఎట్లా పోవాలి? నీళ్లు కావాలి. కాబట్టి ఆ ప్రవహిస్తున్నటువంటి నది వెంట బయలుదేరినాడు. అదే తనకు గైడెన్సు. ఆ ప్రకారం బయలుదేరి హారాను అనే స్థలానికి వచ్చినాడు. ఆ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఎటు పోవాలని అడగలే. అయితే తను అక్కడ ఆగిపోయి, అక్కడ అది నది ప్రారంభమయ్యే స్థలం. హారాన్ అనేది యూప్రటిస్ నది ప్రారంభమయ్యే ప్రాంతం. అక్కడి వరకు వచ్చాడు. అక్కడ ఆగిపోయాడు. అక్కడనే వాళ్ళ నాయన చనిపోయినాడు. కొన్ని రోజులు అక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటూ అక్కడ దాసదాసీలను అన్నిటినీ సంపాదించుకుంటూ ఉన్నాడు. తాను వ్యాపారం చేసినాడు, లోతు కూడా వ్యాపారం చేసినాడు. ఈ విషయం ఆదికాండం 12వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో, నీవు లేచి అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలా? ఎట్లా వెళ్ళాలా? బయలుదేరినాడు. బయలుదేరినప్పుడు ఏం జరిగింది? తాను, లోతు, తానును వారును ఆర్జించిన యావదాస్తిని తీసుకొని బయలుదేరినాడనే మాట అక్కడ చూస్తాం. ఇద్దరు కూడా అక్కడ వ్యాపారంలో పడిపోయినారు. ఈ లోపల ఏమైంది? ఈ వార్త వీళ్ళ వెంట రాకుండా ఆ కల్దీల ఊరను పట్టణంలోనే మిగిలిపోయినాడు ఒక బ్రదర్. ఆయనకు వర్తమానం పోయింది. అదే అక్కడికి పోయిన తర్వాత దేవుడు వాళ్ళను పిలిచిన ప్రకారమే వాళ్ళను ఆశీర్వదిస్తున్నాడని తెలిసి ఆయన ఏం చేసినాడు? వీళ్ళు బయలుదేరి వచ్చిన కొన్ని రోజులకు ఆయన కూడా బయలుదేరి హారానికి వచ్చినాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? బయలుదేరి నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. మళ్ళీ వెళ్ళాలంటే గైడెన్స్ ఏంటి? కావాల్సిందేంటి? నీళ్ళు. ఆ నీళ్ళు ఎక్కడున్నాయని పరిశీలించి చూస్తే దక్షిణాన యోర్దాను నది ప్రారంభమయ్యే స్థలం. కాబట్టి యోర్దాను నది ప్రారంభమయ్యే స్థలం దగ్గరికి వచ్చి యోర్దాను నది వెంట దక్షిణ దిక్కుగా ప్రయాణమై వస్తూ ఉంటే ఆ కనాను దేశానికి వచ్చే వరకు దేవుడు అప్పుడు చెప్పినాడు, ఈ దేశాన్ని నేను నీకు నీ సంతానానికి ఇస్తాను. కనాను దేశంలో మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వరకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్పినాడు. దేవుడు ఆ మాట చెప్పినాడు. కానీ అబ్రహాం యొక్క దృష్టి అంతా దేని మీద ఉందంటే ఆ దేశం మీద లేదు. అందుకే హెబ్రీ భక్తుడు రాస్తూ ఏమన్నాడు? దేవుడు ఆయనకు పాదము పట్టునంత స్థలమైనను ఇయ్యలేదు అని. అబ్రహాము కూడా దాని మీద దృష్టి లేదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుడు మనతో కూడా నడుస్తున్నాడు. ఆయన మన కాపరి అయి ఉన్నాడు. ఆయన మనల్ని తన వాక్యం ద్వారా ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆయన సహవాసంలో మనం ఉన్నాము. ఆయన అనుభవిస్తున్నటువంటి మనము ఈ భౌతికమైనటువంటి అక్కరల విషయమై చింతించేదానికంటే ఈ నిత్య జీవపు వరములో ఆనందిస్తూ ఎప్పుడైతే ప్రభువును మన స్వాస్థ్యంగా మనం కలిగి ఉంటామో ప్రభు మనల్ని నడిపించే విధానాన్ని చూస్తాం. అయితే అబ్రహాముకు తర్వాతి దినాల్లో వాగ్దానం చేసినట్లుగా దేవుడు ఒక కొడుకునిచ్చినాడు. ఇప్పుడు కొడుకుకు పెళ్లి చేయాలి. ఎందుకు? ఆ కొడుకు ద్వారా దేవుడు తన వంశాన్ని దీవిస్తాను, భూమి యందున్న సమస్త వంశాలు నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఇప్పుడు కొడుకు పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఎవరిని చేయాలి? కనాను స్త్రీలలో ఎవరిని వివాహం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కనాను వాళ్ళ యొక్క పాపము విస్తరించిన కారణాన్ని బట్టే కనానీయుల దేశాన్ని అబ్రహాముకు ఇస్తానని దేవుడు తీసుకొని వచ్చినాడు. మరి ఇప్పుడు కనానీయులను చేయకూడదు. ఎవరిని చేయాలి? హారానుకు పంపించినాడు. హారానికి ఎందుకు పంపించినాడు? తను ఇక్కడ నివసిస్తూ ఉండగానే తన సోదరుని కుటుంబము హారానుకు వచ్చింది అన్నటువంటి విషయము అబ్రహామునకు వినబడింది. ఎక్కడుంది ఆ మాట? ఆదికాండంలో చూడండి.
ఆదికాండం 22వ అధ్యాయం 20వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెముయేలు, కెసెదు, హజో, పిల్గాసు, ఇద్లాపు, బెతుయేలు రిబ్కాను కరెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరునకు కనెను. ఈ విషయం తెలియపరచబడింది. కాబట్టి ఎక్కడికి పంపిస్తున్నాడు? హారానుకు పంపిస్తున్నాడు. హారాను వరకు వాళ్ళు వచ్చినారని తెలుసు. దేన్ని బట్టి వచ్చినారు? అబ్రహాము ఏ దేవుని యందు విశ్వాసం ఉంచినాడో అదే దేవుని యందు వారు కూడా విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి తాము పుట్టినటువంటి దేశాన్ని, తాము పుట్టినటువంటి ఊరిని వారు విడిచిపెట్టి బయలుదేరి వచ్చినారు. కాబట్టి ఆ కుటుంబంలో నుండి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి వెలుపలికి తీసుకురాబడిన ఆ కుటుంబంలోని కన్యనే నా కుమారునికి వివాహాన్ని కొరకై తీసుకురావాలా. అది తన దాసునితో ఒప్పందం చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ దాసుడు ఒక మాట అడిగినాడు, ఒకవేళ మీ బంధువుల దగ్గరికే వెళ్తా, అయితే ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే ఏం చేయాలి? ఇష్టపడకపోతే నీవు నాతో చేస్తున్న ఈ ప్రమాణం విషయమై నీకు విడుదల కలుగుతుంది, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ హారాను కూడా దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు. హారాను నుండి మరలా ఎక్కడికి రావాలి? ఈ కనాను దేశంలోనికే రావాలి. కాబట్టి అక్కడ ఉండడానికి వీల్లేదు. ఆ అమ్మాయి రానంటే ప్రమాణం తప్పిపోతుంది. అంటే ఎవరైతే ఈ యొక్క సంబంధంలో పాలివారు కావాల్సి ఉంటున్నదో వాళ్ళు సంపూర్ణమైనటువంటి విధేయతలోనికి రాగలిగినటువంటి వారై ఉండాలి. అటువంటి వ్యక్తే నా కుమారునికి భార్యగా తీసుకురావాలి. కాబట్టి దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? వివాహ విషయంలో ఏదో వాళ్ళు ప్రభుని నమ్మినారు, మనం ప్రభుని నమ్మినాం అనేది కాదు. ప్రభువును పూర్ణ హృదయంతో వెంబడించడానికి తీర్మానం కలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. అది మనకు అక్కడ ప్రత్యక్షపరచబడింది. ఇది మనం లేఖనాల్లో పరిశీలించి చూస్తే తదుపరి భక్తుల జీవితాల్లో ఇదే మనకు కనబడుతుంది. ఆ నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి కుమారుడొకడు లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. దెర్ ఇస్ అటువంటి ఎవిడెన్సెస్ మనకు లేఖనంలో కనిపిస్తాయి. కాబట్టి ప్రతి విషయానికి కూడా దేవుడు మనము ఎటువంటి విధానాన్ని అవలంబించాలి అనే దాని కొరకు తన సంకల్పాన్ని లేఖనములో ప్రత్యక్షపరిచినాడు. కాబట్టి మనము లేఖనములో దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి చదవాలి. భక్సింగ్ గారికి దేవుడు, అయ్యా నేను సువార్త చేసినాను, చాలామంది నమ్మినారు, అందరూ చేతులెత్తి తీర్మానం చేసుకున్నారు, నేను మరలా వేరే ఊళ్ళన్నీ సువార్త చేసి తిరిగి వచ్చే వాళ్ళకి అందరూ లోకంలో కలిసిపోయినారు, ఏం చేయాలని అడిగితే భక్సింగ్ గారికి దేవుడు చెప్పిన మాట ఏంటి? వాళ్ళని నువ్వే కన్న వాళ్ళే పోషించాలన్నాడు. మరి ఇంతమంది నేను ఎట్లా పోషించేది అంటే, వాళ్ళ చేతుల్లో నా వాక్యం ఉండేటట్లు చూడు, నా వాక్యం యొక్క ప్రాధాన్యత వారికి తెలియజేయి. నా వాక్యం వారి చేతుల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతా, నేను వాళ్ళని నడిపిస్తా అన్నాడు. ఆ కారణంగానే దేవుని వాక్యం యొక్క ప్రశస్తత తెలియపరిచి ప్రతి ఒక్కరూ స్వంత దేవుని వాక్యపు ప్రతి కలిగి ఉండాలనేటువంటి హెచ్చరిక చేసి అలాగూ కలిగి ఉండేటట్లు చేసి ఈ వాక్యం ఈరోజు మన చేతుల్లోకి ఇస్తే మనం ఇంకా కూడా
వ్యక్తిగతంగా దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, బయలుపరచబడినటువంటి దేవుని యొక్క సంకల్పం ఏంటి అని వాక్యంలో పరిశీలించి చూడకుండా, ఏదో గుడ్డిగా ఏదో ఒక వాక్యం వచ్చింది, ఇది అనుకూలంగా ఉంది, ఇది కాదు, నా యొక్క ఇష్టాలన్నిటికీ అనుకూలంగా ఉంటే దేవుని చిత్తము, నా ఇష్టానికి అనుకూలంగా లేకపోతే దేవుని చిత్తం కాదు అనేటువంటి విధానంలో మనం పోవడానికి కాదు. ఇదేమి లాటరీ విధానం కాదు. God has made it very clear about his counsel. దేవుడు తన సంకల్పం విషయం స్పష్టంగా దేవుని వాక్యంలో తేటపరిచి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పరిశీలించి మనం చదువుతూ దేవుని మనస్సును అర్థం చేసుకొని ఆ ప్రకారం మనం జీవించాలా. కొంతమంది దేవుని వాక్యంలో భక్తులు ఈ యొక్క పద్ధతిని అవలంబించక తమ ఇష్టానికి పోయినారు. ఆ ఇష్టానికి పోయిన వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి నష్టాన్ని గురించి కూడా మనకు బుద్ధి రావడానికి వాక్యంలో రాయించి పెట్టినాడు. కాబట్టి మనకు ఇంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మనస్సును తేటపరుస్తుంటే మనము ఆయన యొక్క సంకల్పాన్ని ఎరగడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం. మందిరానికి వచ్చేసి ఆయా మీటింగ్స్లో మనం హాజరై వాక్యం వినేసి మనం వెళ్ళిపోవటానికి కాదు మనం పిలువబడ్డది. ఈ వాక్యం మన చేతులకు ఇవ్వబడింది. మనం ఈ వాక్యం చేత నడిపించబడాలి. ఈ వాక్యం దీపంలాగా ఇవ్వబడింది. ఇది మందిరానికి వచ్చేటప్పుడో ఉదయకాలమో సాయంకాలమో పట్టుకున్నప్పుడు కాదు. ఇది మన జీవితంలో ప్రతి క్షణం మనల్ని నడిపించేటువంటి దీపం, మనకు వెలుగు. ఈ వాక్యపు వెలుగులో నడవటం అభ్యాసం చేసుకోవాలి. ఆ వాక్య వెలుగులో నడవటం అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఈ అపోస్తలుల బోధగా ఎంచబడినటువంటి ఈ గ్రంథం మన చేతుల్లోనికి మనకి ఇవ్వబడింది. కాబట్టి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి ప్రతి విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఆ రీతిగానే దేవుని యొక్క సంఘంగా మనం కూర్చోబడ్డాము. ఈ యొక్క సంఘము అనే మాటకు వచ్చినప్పుడు ఇందులో 3 పదాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి బాడీ, శరీరం. క్రీస్తు యేసు ప్రభు యొక్క శరీరము అని సంఘానికి పెట్టబడిన పేరు. ఈ సంఘం అనే శరీరంలో సహవాసంగా కూర్చోబడ్డాము. ఒక్క శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉండినట్లుగా మనం కలిసి జీవించాలి అనేటువంటి సాదృశ్యం ఇందులో మనకు కనబడుతుంది. ఇప్పుడు శరీరంలో ఒకే జీవం ఉంది కదా. ఈ జీవము ఒకటే జీవం ఉంది అన్ని అవయవాల్లో, కాబట్టి ఐక్యత అనేది కనబడుతుంది. ఇప్పుడు మనమందరం కూడా సాధారణంగా వివాహ సమయంలో భార్యాభర్తలకు ఈ మాట చెప్పబడుతుంటుంది. పేతురు రాసిన పత్రికలోని మాట, జీవమను కృపావరములో పాది భాగస్థురాలు అని నువ్వు ఎట్లా చూడాలి అని. ఇప్పుడు మనము కేవలం భార్యాభర్తలే కాదు, సంఘముగా అందరం కూడా ఒకే జీవాన్ని పొంది ఉన్నాం. అది ఏమి జీవము? క్రీస్తు యేసు ప్రభువారి జీవం. ఆ జీవం మనలో కలిగి ఉన్నాం. కాబట్టి మనందరి ఆలోచన ఎట్లుండాలి? క్రీస్తు ప్రభు మనసు ఎట్లుంటుందో మన మనసు అట్లుండాలి. క్రీస్తు ప్రభు ఆలోచన ఎట్లుంటుందో మన ఆలోచన అట్లుండాలి. క్రీస్తు ప్రభు దేన్ని ద్వేషిస్తాడో మనం దాన్ని ద్వేషించి ఎట్లుండాలి. కాబట్టి మనమందరం కూడా ఆ జీవము కలిగి ఉన్న వారంగా మన ప్రవర్తన, మన నడక, మన విధి విధానాలు, మన ఆలోచన సరళి, మన తలంపులు అవన్నీ అలాగ ఉండాలి. దాని కొరకై మనము ప్రత్యేకించబడ్డాం. ఒక్క శరీరంలో అవయవాలు. ఈ శరీరంలో అవయవాలు ఎటువంటి ప్రాధాన్యత కలిగినటువంటివి అయినప్పటికీ అన్నీ ఏమని ఎంచబడుతున్నాయి? సమానమైనటువంటి అవయవాలుగా ఎంచబడుతున్నాయి. అంతేకాదు, అవన్నీ దేని చేత నియంత్రించబడుతున్నాయి? సంఘమునకు ఎవరు శిరస్సు? ఎఫ్ఎస్సి 1 చివరి వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. ఆ సంఘము ఆయన శరీరము. 22 కూడా చదవండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి
సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ 2 పదాలు చూస్తున్నాం. ఒకటి, ఈ సహవాసంలో మనం కలిగి ఉండేది ఏంటంటే ఒకే జీవంలో పాలివారమై ఉన్నాం కాబట్టి ఒకే విధమైనటువంటి లక్ష్యం కలిగి ఉన్నాం, ఒకే విధమైనటువంటి ఆశలు కలిగి ఉండాలి, ఒకే విధమైనటువంటి పరసంబంధమైనటువంటి దృష్టి మనం కలిగి దాని కొరకై జీవించాలి. అదే సమయంలో శిరస్సు ఆధీనంలో ఉండాలి. ప్రతి అవయవం కూడా దేంతో సంబంధం కలిగి ఉంటుంది? శిరస్సుతో సంబంధం కలిగి ఉంటుంది. ఆజ్ఞలన్నీ కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయి, శిరస్సు నుంచే బయలుదేరుతాయి. కాబట్టి శిరస్సుతో నేను సంబంధం కలిగి ఉన్నాను కాబట్టి ఇంకా నాకు మిగిలినది ఏది అక్కర్లేదు అనుకోవడానికి వీళ్ళే. కాబట్టి ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడ్డాం. ఎక్కడుందన్నమాట? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగున్నట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి ఈ శరీరానికి అభివృద్ధి ఎట్లా కలుగుతుంది? సువార్త ప్రకటించడము, కొత్త ఆత్మలు రావటము, ఇదంతా వృద్ధి అని మనం అనుకుంటాం. అది కరెక్టే, రావాలి. ఎదుగుదల అనేది శరీరంలో కనబడాలి. అయితే వాస్తవమైనటువంటి అభివృద్ధి ఏంటి? వాస్తవమైనటువంటి అభివృద్ధి ఏంటి అంటే ప్రతి అవయవము కూడా తన పరిమాణం చొప్పున పనిచేస్తూ రావాలి. అది ఎట్లాగూ ఆ యొక్క ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి, ఇందులో నర్వ్స్ ఉన్నాయి, కండలు ఉన్నాయి, అనేక రకాలైన ఉన్నాయి ఈ శరీరంలో. కాబట్టి అన్నీ కూడా ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నాయి. ఈ చేయిలో ఉన్నటువంటి ఎముకను నేను గట్టిగా ఉంటా, నన్ను బట్టే అని అతిశయించడానికి వీళ్ళే. ఆ చుట్టూ ఉండేదాన్ని బట్టి దానికి భద్రత కలుగుతూ ఉంది. ఇది ఒక నర్వ్ ద్వారా జత చేయబడింది, ఇది ఒక మజిల్ ద్వారా, కండరం ద్వారా అతకబడి ఉంది. కాబట్టి ఏది కూడా తనకున్నటువంటి శక్తిని బట్టి అతిశయించడానికి వీళ్ళే. కాబట్టి సంఘములో మనమందరం కూడా దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థానం ఎరిగి మన పరిమాణం చొప్పున మనం పనిచేస్తూ గురి ఏంటి? క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ప్రేమ వలన కలిగిన బలము చేత అతకబడాలి. ప్రేమలో క్షేమాభివృద్ధి. ఒకరి పట్ల ఒకరు విచారించి, ఒకరి క్షేమం ఒకరు విచారించి, ఒకరికంటే ఒకరిని ఘనంగా ఎంచి, ఒకరిని కంటే ఒకరిని యోగ్యులుగా ఎంచి మనం అలాగూ చేయాలంటే ఏం కావాలి? నేనేంటో నేను ఎరగాలి. దానికి మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు చూపించినారు. ఏంటా మాదిరి? ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, ఫిలిప్పీ 2:5, ఫిలిప్పీ 2 దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై
తను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు మనము ఈ పని ఎట్లా చేయాలి అనే దానికి ఆయన మాదిరి చూపించినాడు. ఆయన ఎవరు అంటే దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన ఎవరు అంటే దేవునితో సమానంగా ఉన్నవాడు. అయితే ఆయన దాన్ని విడిచిపెట్టకూడని వాక్యముని ఎంచుకొనక మన కొరకు తగ్గించుకుంటే మనమేం చేయాలి? ఎవరి కొరకు తగ్గించుకున్నాడు? పాపినైన నా కొరకు తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి కొరకు తగ్గించుకోవాలి? అలాంటి స్థితి కలిగిన వారి కొరకు నేను కూడా తగ్గించుకోవాలి. నేను కూడా ఆయన మనస్సును కలిగి ఉండాలి. అందుకే 5వ వచనంలో, నా ముందు వచనంలో రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు అనేది ఇప్పుడు చదివిన వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్టి వైఖరి శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా ఒకరి ఎడల ఒకరం మనం కలిగి ఆ ప్రేమలో మనం కొనసాగవలసినటువంటి వారం. అది మనకు శరీరము అనేటువంటి దాని ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. భక్తుల సంఘమే ఆయన శరీరం. దానికి శిరస్సు ఆయనే, కంట్రోల్ అంతా ఆయనదే. ఆయనతో సంబంధం కలిగి ఉంటేనే మిగతా వాళ్ళతో సంబంధం కలిగి ఉంటేనే ఆయనతో సంబంధం ఉంటుంది. ఇక్కడ సంబంధం లేకుండా ఆయనతో సంబంధం ఉండదు. ఆయనతో సంబంధం ఉంటే మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా ఉండదు. ఇది 2 గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో సంబంధం ఉంది అంటే మిగతా వాళ్ళతో సంబంధం ఉండాలి. మిగతా వాళ్ళతో సంబంధం ఉంది అంటే ఆయనతో తప్పకుండా సంబంధం కలిగే ఉండాలి. ఈ 2 సంబంధాలు ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో మనము ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కలిగినటువంటి వారంగా ఉంటాం. పని చేస్తుంటాము. మనలో సంపూర్ణత, దేవుని సంపూర్ణత అనేది కనబడుతూ వస్తుంది. అందుకనికే ఒక శరీరంలోని అవయవాలుగా మనల్ని పోల్చినాడు సాదృశ్య రీతిగా. అట్టి ఐక్యత కలిగి ఉండాలని. ఈ ఐక్యత మనకు ఎట్లా నేర్పించబడుతుంది? దానికి ముందుగా దేవుడు తానే ఒక మాదిరి చూపించినాడు. ఎటువంటి మాదిరి? అది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు కూడా అన్ని విషయాలలో ఐక్యత, అబ్సల్యూట్ యూనిటీ, అత్యుత్తమ ఐక్యత. అందులో ఎక్కడ కూడా భిన్నత్వం లేదు, ఎక్కడ కూడా పోటీ లేదు, ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు లేవు. తండ్రి ఏం చేస్తాడో కుమారుడు అదే చేస్తున్నాడు. తండ్రి ఏం మాట్లాడతాడో కుమారుడు అదే చెప్తున్నాడు. కుమారుడు ఏం చెప్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు అదే కార్యం చేస్తున్నాడు. ఆ ముగ్గురి మధ్యలో ఐక్యత అనేది ఉంది. సృష్టి ఆది నుండి ప్రతి క్రియలో కూడా ఈ ముగ్గురు కలిసి పనిచేస్తూనే ఉన్నారు. అట్టి ఐక్యత దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క ప్రజల మధ్యలో దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయనే మాదిరి. కాబట్టి మనం కూడా అట్టి ఐక్యత కలిగి ఉండాలి. అయితే ఈ శిరస్సు యొక్క నియంతృత్వంలో ఆయన అధికారం క్రింద ఉండాలి. ఈ అధికారం ఏంటి అనేది గత వారం మనం చూసినాం. యేసుక్రీస్తు ప్రభువే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షపరిచినటువంటి ఆయన లేఖనాల్లోని సత్యం, అది మనల్ని అధికారం. మనం చేసేదంతా కూడా ఈ వాక్య సత్యానికి అనుగుణంగా ఉందా లేదా? ఈ వాక్యంలో ప్రత్యక్షపరచబడిన సత్యానికి భిన్నమైనటువంటిది ఏది లేకుండా అన్నీ దానికి సంబంధించిందే ఉండాలి. అందుకే వాక్యాన్ని వాక్యముతోనే సరిపోల్చాలి. ఈ వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు వాక్యములో ఏదో ఒక్కచోట ఒక్క మాట పట్టుకొని దాన్ని హైలైట్ చేసి దాని ప్రకారం మనం సాగటానికి వీళ్ళే. ఓవరాల్గా దేవుని యొక్క వాక్యం అంతట్లో ఆ ప్రత్యేకంగా ఆ అంశాన్ని గురించి దేవుడు ఎలాగో ప్రత్యక్షపరిచినాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, నీ మనస్సు నాకు అర్థమయ్యేటట్టు, నీ వాక్యంలో గ్రహింపలేని సంగతులు నేను తెలియపరుస్తానన్నావు, నాకు మొర్రపెట్టుము. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తానంటున్నావు. కాబట్టి నాకు ఈ వాక్య సత్యాన్ని తేటపరచు ప్రభువా. ఏ విషయమైనా సరే
నీ వాక్యంలో నీ మనస్సును చక్కగా నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయి. అప్పుడు దానికి తగినట్లుగా ఈ లోకంలో నేను నడుస్తా. ఈ లోకంలో నేను ఎక్కడుంచితే అక్కడ నేను సాక్షిగా ఉండాలి. ఎక్కడుంచినా నన్ను చూసే వాళ్ళు నిన్ను చూడాలి. అది నేను చేసే పని ఏదని కాదు, నేను ఎక్కడుంటే అక్కడ నేను చూపించేవానిగా ఉండడానికి నన్ను ఎన్నిక చేసుకున్నావు. కానీ నేను డాక్టర్గా ఉండాలనే, నేను అమెరికాలో ఉండాలనే, నేను ఆస్ట్రేలియాలో ఉండాలనే కాదు. వేర్ ఎవర్ యు ఆర్, బీ ఎ విట్నెస్. అది దేవుని యొక్క ఉద్దేశ్యం. నువ్వు ఎక్కడుంటే అక్కడ సాక్షిగా ఉండు. అది దేవుడు నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నటువంటి ఉద్దేశం. నేను అమెరికాకు పోవాలనుకుని నేను పోవచ్చు, అది వేరే సంగతి. అయితే నేను అమెరికాకు పోయినా కూడా నా పర్పస్ ఏంటి? దేవుణ్ణి చూపించేదానికి, అక్కడ దేవుని ప్రత్యక్షపరిచేదానికి, దేవుని జీవం కలిగినటువంటి వానిగా నేను అక్కడ కనపరిచేదానికి, దాని కొరకు నేను ఎన్నిక చేయబడ్డానే. కానీ అమెరికాకు పోయి నేను అక్కడ అన్ని సుఖాలు అనుభవించడానికి, నేను అక్కడికి పోయేదానికి దేవుడు నన్ను అమెరికాకు పంపించినాడు కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వేర్ ఎవర్ యు ఆర్, వీ హ్యావ్ టు షో ఫోర్త్ హిస్ ప్రైజెస్. ఆయన స్తోత్రాన్ని ప్రచురపరచడానికి, ఆయనను చూపించడానికి, ఆయనను ప్రత్యక్షపరచడానికి మనం ఎన్నిక చేయబడ్డాం. కాబట్టి చాలాసార్లు మనము మన యొక్క స్వకీయమైనటువంటి ఆలోచనలను బట్టి మనము దేవుని యొక్క మనస్సును సరిగా అర్థం చేసుకోకుండా ఉండకూడదు. మనం ఎక్కడుంటే అక్కడ వీ హ్యావ్ టు బీ విట్నెసెస్ వేర్ ఎవర్ గాడ్ కీప్స్. దేవునికి అమెరికాలో ఒక సాక్షి పర్టికులర్గా ఒక స్థలంలో అవసరమైతే నేను అక్కడికి పోవడానికి అనుకూలపరుస్తాడు, తీసుకెళ్తాడు. పర్పస్ ఏంటి? గాడ్ నీ క్యారియర్ కంటే ముఖ్యంగా ఆ స్థలంలో దేవుని కొరకై ఒక సాక్షి ఉండటం అవసరం. ఆ పర్పస్ కొరకు నేను తీసుకెళ్తాడు. అంతేగాని నీకేదో సుఖాలన్నీ ఇచ్చేసి అక్కడ లగ్జరీగా బ్రతకేదానికి తీసుకోడు. గాడ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ హిస్ డీలింగ్స్, వెరీ స్పెసిఫిక్ ఈజ్ ఇన్ ప్లాన్స్. అయితే మన వాటిని, మన ఇష్టాలను ఆయన దాంతో మిళితం చేసి మనం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. కాబట్టి మనం దేవుని మనస్సును చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దాని కొరకే ఈ లేఖనం మనకు ఇవ్వబడింది. పరిశీలిద్దాం. ఒకటి, శరీరం అనే దాని గురించి మనం చూస్తూ వచ్చినాం. శరీరంలో అవయవులుగా ఎట్టి ఐక్యత, ఎట్టి ప్రేమ, ఎట్టి సహవాసము మనం కలిగి జీవించాలి. సహవాసం అంటే నాట్ సిట్టింగ్ ఆన్ ద కామన్ మ్యాట్స్. అందరం కూడా కలిసి ఒకే చాపల మీద కూర్చున్నాము, ఒకే రూఫ్ కింద మనం చేరొచ్చినాం కాబట్టి మనం సహవాసంకి వచ్చినట్టు కాదు. ఒకరితో ఒకరం సంబంధం కలిగి ఉండాలి. ఒకరినొకరము ఆదరించుకొని, హెచ్చరించుకొని, బలపరుచుకొని, ధైర్యపరుచుకొని అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. అయితే ఒకరికొకరు సపోర్టు. అందుకే శరీరంలోని అవయవాలతో పోల్చినాడు. ఒక దోమ వచ్చి ఇక్కడ కుట్టింది, వెంటనే చెయ్యి ఏం చేస్తుంది? వెంటనే అక్కడికి వెళ్ళి ఆ దోమను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. కాలుకు ముళ్ళు గుచ్చుకున్నది, వెంటనే ఏం చేస్తుంది? నోరేమో అబ్బా అంటది, చెయ్యేమో వెంటనే అక్కడికి వెళ్ళి ముళ్ళును తీసేయడమే కాకుండా అక్కడ రక్తం రాకుండా దాన్ని ఏం చేయాలనేది పరిహారం చేస్తుంది. సచ్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్, లవ్ అండ్ అఫెక్షన్ షుడ్ బి ఎగ్జిబిటెడ్, ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అమిడ్స్ట్ సెయింట్స్. పరిశుద్ధుల మధ్యలో ఇట్టి ప్రేమ, ఇట్టి ఐక్యత కనబడాలి అనే విషయం ఈ యొక్క ఏమిది శరీరము అనేటువంటి విషయం మనకు చూపిస్తూ ఉంది. ఇది మనం దృష్టిలో పెట్టుకుందాం. ఒకవేళ ప్రభు మనల్ని కనికరించి అనుమతిస్తే వచ్చే వారము మిగిలిన 2 విషయాలు, సంఘం అనే దాంట్లో బిల్డింగ్ అండ్ బ్రైడ్, బాడీ, బిల్డింగ్, బ్రైడ్, ఈ 3 విషయాలు ఈరోజు ఒకటి చూసినాము. మిగిలిన 2 విషయాల గురించి ప్రభు అనుకూలపరిస్తే వచ్చే వారం మనం చూద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రియ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీకు స్తోత్రాలు. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా
ఆది నుండి అపోస్తలులైనటువంటి వారికి మీ సత్యాన్ని మీరు తేటపరిచి మా తరములలో కూడా ప్రభువా మేము ఆ సత్యాన్ని ఎరుగు నిమిత్తమై గ్రంథస్థం చేయించి మీ ఆత్మ ప్రేరితులై వారు వ్రాయించిన లేఖనాలు మా స్వభాషలోనికి అనువాదించబడి మాకు అందుబాటులోనికి తీసుకురాబడ్డాయి. ప్రభువా దీన్ని ఎరగక జీవిస్తున్న దినాల్లో దేవుని యొక్క వాక్యపు ప్రశస్తతను ప్రభువా మీ దాసుడు సోదరుడు భక్సింగ్ గారిని అది తెలియపరచడానికి సాధనంగా మీరు వాడుకున్నారు. ఆయన ప్రోద్బలంతో ఆయన హెచ్చరికలతో మేము కూడా ఈ వాక్యాన్ని మా స్వంత ప్రతిని మేము కలిగి ఉన్నాం. అయితే ఆ వాక్యంలో ఉన్న సత్యాలను మేము గ్రహించడానికి ప్రయత్నం చేయలే. మేము మందిరానికి వస్తున్నాం, అన్ని కుడికలలో వింటున్నాం, వెళ్ళిపోతున్నామని కాదు ప్రభా. మేము ప్రతి ఒక్కరం కూడా మీ యొక్క సంకల్పం విషయమైనటువంటి స్పష్టత మేము కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు. మేమెవరం కూడా గుడ్డి విశ్వాసంలో గుడ్డి నమ్మకంలో వెళ్ళటం మీకు ఇష్టంలే. మేము వెలుగులో నడవాలని మీరు కోరుతున్నారు. ఎందుకంటే మీరు వెలుగై ఉన్న దేవుడవు కాబట్టి మీరు వెలుగులోనున్న ప్రకారము మేము కూడా వెలుగులో నడవాలని కోరుతున్నారు. అలాగూ నడిచి అభ్యాసం చేసుకుంటూ మీ పరిపూర్ణమైన చిత్తం మేము ఎరిగి ఆ ప్రకారం మా జీవితాలను మేము మలుచుకోవడానికి ఆ వెలుగులో నడవటానికి మాకు కృపనివ్వండి. ఈ దినం ప్రభా ఊహించని విధానంలో ప్రభా మీరే మా యొద్దకు తెచ్చిన మీ వాక్య సత్యాల కొరకై మీకు వందనాలు. నాకును నేర్పించినటువంటి విషయాల కొరకై మీకు వందనాలు ప్రభా. ఈ వెలుగులో నడవటానికి మాకు కృపనివ్వండి. రాగలిగిన మీ ప్రేమైన బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. తిరిగి వెళ్తుండగా మీ సన్నిధి దీవెనలతో పంపించండి ప్రభా. స్థానిక సంఘంలో మా వంతు మేము బాధ్యత నిర్వహిస్తూ ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటూ సంపూర్ణతలోనికి ఎదగడానికి కావలసిన కృపనిమ్మని కోరుతూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమతండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, నిత్యమైన ఆదరణ మనతోనూ సకల లోకమందున చెదిరిన పరిశుద్ధులందరితోనూ ప్రభు రాకడ పర్యంతం తోడై నడిపించునుగాక. ఆమేన్. సమును ఎవరు కలిగి ఉందురో కలిగి ఉందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొండటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది.